జమిలి అంత ఈజీ కాదు, అడ్డంకులు తప్పవు, బిల్లు గట్టెక్కడం కష్టమే, అవసరమైన మెజార్టీకి దూరంగా ఎన్డీఏ జేపీ సంస్థల ఫౌండర్ డాక్టర్ వరిగల శివ. ప్రతిపక్షాలు రాజ్యాంగ నిపుణుల అభ్యంతరాలు సందేహాలను బేఖతరు చేస్తూ జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలు మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని, రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. కాగా కేబినెట్ ఆమోదించిన 2 బిల్లులను తొలుత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ తర్వాత వాటిని సవివరమైన చర్చ కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి జేపీసీ నివేదిస్తారని తెలిపింది. ప్రతిపాదనపై ఏకప్రేమ సాధన కోసం జేపీసీలో అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమిస్తారు. ఏం చేయాలి? జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టే శాసన సంబంధమైన ప్రక్రియ 3 బిల్లులు ముడిపడి ఉన్నాయి. అయితే వీటిలో 2టికి మాత్రమే కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటినే పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు దశల వారీగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈ 2 బిల్లులు ఉద్దేశించారు. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలోని 82A, 23, 327 అధికారులను సవరించాల్సి ఉంటుంది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల గడువు కంటే ముందే రద్దు చేయడానికి వీలుగా వాటి పదవిలను మార్పులు చేయాలి. ఒకేసారి ఎన్నికల పదాన్ని చర్చడానికి ఆర్టికల్ 327ను సవరించాలి. 3వ బిల్లు అడగెక్కినట్లయినా శాసనసభలకు కలిగిన 3 కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో పరిపాలనకు సంబంధించిన 3 చట్టాలను సవరించేందుకు 3 బిల్లులు రూపొందించారు. లోక్సభ, ఇతర రాష్ట్రాల శాసనసభతో గడువుల సమానంగా వీటికి కూడా పదవికాలం నిర్వహించడమే ఈ బిల్లు ఉద్దేశం. 1991 సంవత్సరం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, 1963 సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్, 2019 సంవత్సరం జమ్మూ కాశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్, ఈ 3ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లోక్సభకు, రాష్ట్ర సభలకు ఒకేసారి ఎన్నికలు నుంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మాత్రమే కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. రాజ్యాంగంలో 324 అధికారం చర్చల ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీలు స్థానిక సంస్థలకి జమిలి ఎన్నికలు విధానాన్ని వర్తింపజేయాలని రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఎందుకంటే రాష్ట్రాలలో కనీసం సగమైన ఎందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సంఖ్యాబలం ఏంది? లోక్సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఓకే ఓటర్ల జాబితాను ఉపయోగిస్తున్నందుకు ఉమ్మడి ఓటర్ల జాబితా లేదా స్థానిక సంస్థల ఎన్నికల బిల్లును ప్రస్తుతానికి కేబినెట్ ఆమోదించిన బిల్లును ప్రస్తావించలేదు. అయితే బిల్లుల ఆమోదం అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులు ఆమోదానికి పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కాలంటే ఉభయ సభల సభ్యుల 3 అంటే 200 మంది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, ఐక్య జనతా లోక్ జనశక్తి పార్టీ, రామ్విలాస్ పాశ్వాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలిపినప్పటికీ అవసరమైన మెజారిటీ సాధించాలంటే ప్రతిపక్ష ఇండియా కూటమితో పాటు వైఎస్ఆర్పీ, బీఆర్ఎస్, బీజేడీ మద్దతు కూడా అవసరం ఉంది. ఎన్డీఏకు లోక్సభలో ప్రస్తుతం 393 మంది సభ్యులు మద్దతు ఉంది. 3/200 మెజారిటీ రావాలంటే 362 మంది సభ్యులు హాజరవుతారు. ఇండియా కూటమికి 230 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. ఇక రాజ్యసభలో అధికార పక్షానికి 122 మంది సభ్యులు ఉన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి ఈ సంఖ్య పెరగవచ్చు. 243 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో 3/200 సంఖ్య బలం లభించాలంటే 120 మంది ఎంపీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల అగ్రం అధికార బీజేపీ దాని మిత్రపక్షం జమిలి ఎన్నికలకు సై అంటేనే అనేక సమైక్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యాలకు విరుద్ధమని ఈ విధానాన్ని వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు నై అంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలు అంటేనే నిప్పులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఇది రాజ్యాంగ వ్యతిరేకమని సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఆచరణ సాధ్యం కాని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆప్ నేత భగవంత్ మాన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. బిల్లుపై మరింత స్పష్టత అవసరమని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. కాగా కేంద్ర ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్ మాజీ ప్రాంతాధికారి ఎస్ఐ కురిష్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా వస్తున్నాం. ఒక పక్కన జమిలి బిల్లు అయితే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఇలా జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇలా ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతుందో అనేక మంది ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. దానివల్ల కూడా ఒక పక్కన అంటే ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది కలగదు. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కూడా ఆర్థికంగా కూడా నష్టం జరగదు అనేటువంటి పరిస్థితి. కానీ ఒకేసారి ఎన్నికలు జరగకపోవడం వల్ల ఇలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కాదు అనేకమైన సమస్యలు వచ్చాయని కూడా ప్రాంతీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్త.